నమస్కారం. మునుపటి వీడియోలో మనం భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు నిర్మించాడో తెలుసుకున్నాం. ఈ సృష్టి పరమాత్మ యొక్క సహజ ప్రకాశమని, ఆత్మకు అద్దం లాంటిదని కూడా తెలుసుకున్నాం. కానీ ఈ విశ్వంలో మనుషులు ఎందుకు అత్యంత విశిష్టమైన వారు? ఈ విశ్వంలో అసంఖ్యాక జీవరాశులు ఉన్నాయి. దేవతలు, యక్షులు, కిన్నరులు మొదలైన వారు ఉన్నారు. అయితే వీరందరిలో మనుషులే అత్యంత ప్రత్యేకమైన వారు. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా భారతదేశంలో మానవులుగా పుట్టాలని తపిస్తుంటారట. ఇది యాదృచ్ఛికం కాదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవతలు నేరుగా మోక్షాన్ని పొందలేరు. వారు నివసించే లోకం కర్మభూమి కాదు. అక్కడ వారు చేసిన పుణ్యఫలాలు మాత్రమే అనుభవిస్తుంటారు. కానీ ఈ భూమిపై ఆత్మను తెలుసుకునే అవగాహన, దానిని ప్రత్యక్షానుభూతి చెందే శక్తి మరియు ముక్తిని పొందగల అర్హత కేవలం మనుషులకే లభించాయి. భక్తి, జ్ఞానం, మోక్షం పొందే అవకాశం కేవలం మన ఈ భూమిపై మనుషులకే సాధ్యం. అందుకే మన జీవితం అత్యంత విశిష్టమైనది. మనం కేవలం బ్రతకడానికి పుట్టలేదు. తినడం, పని చేయడం, నిద్రించడం, చనిపోవడం కోసం మాత్రమే కాదు. మనలోని అనంత చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెంది ఆ భగవతత్వాన్ని మనలోనే సాక్షాత్కరించి చివరికి ఆ పరమాత్మతో ఏకమవ్వడానికే మన జన్మ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.